ధన్యవాదాలండి. ఇప్పుడు తిరువూరు శాసనసభ్యులు శ్రీ కొలుగుపూడి శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కరించి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలతో, ఈ ఆడిటోరియంలో వేదిక మీద కూర్చున్న వాళ్ళకు ఎదురుగా ఒక పెద్ద బ్యానర్ ఉంది. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. హాల్లో కూర్చున్న వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే కనిపిస్తుంది, ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి. 1947 ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రి మనకి స్వాతంత్రం వచ్చేంత వరకు ప్రజాస్వామ్యం అంటే మనకు తెలియదు. ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు లోపలికి వచ్చేటప్పుడు ఒక ఎగ్జిబిషన్ చూపించారు. ఆ ఎగ్జిబిషన్లో చోళుల పరిపాలన గురించి క్లుప్తంగా వివరించారు. దాదాపు 1000 సంవత్సరాల క్రితం దక్షిణ భారతదేశంలో చోళ సామ్రాజ్యంలో గ్రామంలో ఒక గ్రామ సభ ఏర్పాటు చేసి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక నాయకుడిని ఎన్నుకునేవారు. అదే గ్రామ సభలో ఆ గ్రామం యొక్క సమస్యలేంటి, ఆ గ్రామం యొక్క అవసరాలేంటి, వాటి పరిష్కారానికి ఏం చేయాలి అని ఆ గ్రామ సభలో చర్చించారు 1000 సంవత్సరాల క్రితం. దక్షిణ భారతదేశంలో మీరు ఏ గుడికైనా వెళ్ళండి, మండపం ఉంటుంది. ఆ మండపంలో ఆ గ్రామ సభ సమావేశాలు జరిగేవి. అక్కడే సర్పంచ్ని ఎన్నుకునేవాళ్ళు, అక్కడే వార్డు సభ్యులను ఎన్నుకునేవాళ్ళు. కాబట్టి 1000 సంవత్సరాల క్రితమే, ఇంకా అంతకు ముందుకు వెళితే వేదకాలంలోనే లేదా బౌద్ధ సాహిత్యంలోనే ప్రజాస్వామ్య మూలాలు మన దేశంలో ఉన్నందుకు ఈరోజు భారతీయులంతా గర్వంగా చెప్పుకోగలిగిన ఈ ప్రపంచానికి మనం ఇచ్చిన ఒక అద్భుతమైన సందేశం ప్రజాస్వామ్యం. గత 50 ఏళ్లలో లేదా 75 సంవత్సరాల్లో భారతదేశం చుట్టూ ఉన్న ప్రతి దేశాన్ని చూడండి. పాకిస్తాన్ రాజ్యాంగం విఫలమైంది, శ్రీలంక రాజ్యాంగం విఫలమైంది, బంగ్లాదేశ్, మీరు చుట్టూ ఉన్న ఏ దేశాన్నైనా చూడండి. కానీ భారతదేశంలో ఎన్ని ఇబ్బందులున్నా రాజ్యాంగ పరిరక్షణలో, ఇందాకే నా ముందు మాట్లాడిన పెద్దలు చెప్పారు, సిద్ధాంతాలకు అతీతంగా అన్ని పార్టీలు రాజ్యాంగ పరిరక్షణ కోసం పనిచేస్తూ వస్తున్నాయి. మరి ఈరోజు ఎందుకు రాజ్యాంగాన్ని హత్య చేసిన రోజు మనం జరుపుకోవాల్సి వస్తుంది? ముఖ్యంగా ఇందాక ఒక మిత్రులు అంటున్నారు, అసలు ఎమర్జెన్సీ అంటే ఈ తరానికి తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళల్లో సమరం గారు లాంటి పెద్దలకి, చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్దలకి ఎమర్జెన్సీ వల్ల ఏర్పడ్డ రాజకీయ పరిస్థితులు కొంత చూసుంటారు. కానీ నేను 2 నిమిషాల్లో చెప్తాను. గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ పరిపాలన చూసిన వాళ్ళకి ప్రజాస్వామ్యానికి, ఎమర్జెన్సీకి, ప్రజాస్వామ్యానికి, నియంతృత్వానికి తేడా ఏంటో తెలుస్తుంది. 2012లో మే చివరి వారంలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఎలా అరెస్ట్ చేశారంటే, ఆయన ఎక్కడో ఎన్నికల ప్రచారంలో ఉంటే మాచర్లలో ఆయనకు నోటీస్ ఇచ్చారు, మీరు సిబిఐ విచారణకు రండి అని. ఆయన సిబిఐ విచారణకు వెళ్ళాడు. మొదటి రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు, ఇంటికి పంపించారు. రెండో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు విచారించారు, ఇంటికి పంపించారు. మూడో రోజు సాయంత్రం వరకు విచారించి ఇంకా చాలా విచారణ చేయాలి అని 3 రోజుల విచారణ తర్వాత అరెస్ట్ చేశారు. అది ప్రజాస్వామ్యం. కానీ దాదాపు 1.5 సంవత్సరాల క్రితం అర్ధరాత్రి నంద్యాలలో
చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం ఏదైతే ఉందో అది నియంతృత్వం. అర్ధరాత్రి నోటీసు లేదు, అప్పటికప్పుడు బస్సులో ఉన్న నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళారు. అలాగే అమరావతి రాజధానిగా ఉండాలని శాసన మండలి మద్దతిస్తే మరుసటి రోజు శాసన మండలి రద్దు కోసం అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అది నియంతృత్వం. ఒక డాక్టర్ మాస్క్ అడిగితే చేతులు విరిసి వెనక కట్టి నడి రోడ్డు మీద చిత్రహింసలు పెట్టారు. అది నియంతృత్వం. అంటే ఒక వ్యక్తి అహంకారం, ఒక వ్యక్తి అప్రజాస్వామిక ధోరణి, ఒక వ్యక్తి అజ్ఞానం నియంతృత్వానికి పరాకాష్ఠగా 5 సంవత్సరాలు మనం చూసాం. మరి ఇప్పుడు సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుంది. ఎంత భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజలు అనుభవిస్తున్నారు, నాయకులు అనుభవిస్తున్నారు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని మాజీ ముఖ్యమంత్రి గారు మొన్న తెనాలి సంఘటన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారిని కూడా కొట్టొచ్చా అలా అని అడిగాడు. నాకన్నా ముందు మాట్లాడిన పెద్దవాళ్ళు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు గరళ కంఠుడు అని. ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఈ ప్రపంచానికి భారతదేశాన్ని ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకుంటాం. మోడీ గారు ప్రపంచానికి 11 సంవత్సరాల నుంచి భారతీయ విశిష్టత ఏంటో ప్రపంచానికి చూపిస్తున్నారు. నిజంగానే ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగం మన రాజ్యాంగం. ఇందాక నేను చెప్పినట్టు చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కానీ తర్వాత నియంతలు వచ్చారు, రాజ్యాంగాన్ని పక్కన పెట్టారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తున్నారు. కానీ భారతదేశంలో 75 సంవత్సరాలుగా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఈరోజు భారతదేశాన్ని రక్షిస్తుంది. లేకపోతే గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముఖ్యమంత్రిని, ఒక నియంతని, ఒక అహంభావిని, ఒక అజ్ఞానిని చూసిన తర్వాత ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ఏంటి, స్వేచ్ఛ అంటే ఏంటి, పౌర హక్కులు అంటే ఏంటి ప్రజలు అనుభవిస్తున్నారు. ఆఖరిగా ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అమరావతి మహిళా రైతులు కనకదుర్గ గుడికి దర్శనం కోసం బయలుదేరితే గుడికి వెళ్ళటానికి వీల్లేదు అని ఆ రోజు ఆ మహిళలకు నాయకత్వం వహిస్తున్న డాక్టర్ రాయపాటి శైలజ గారిని గత ప్రభుత్వం అరెస్ట్ చేస్తే, కేసులు పెడితే ప్రస్తుత ప్రభుత్వం రాయపాటి శైలజ గారిని మహిళా కమిషన్కి చైర్మన్గా నియమించారు. నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి ఉన్న తేడా ఈ ఒక్క ఉదాహరణతోనే మనకు అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలండి. తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారిని